కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ స్టేట్ కి కూడా ఐ బిలీవ్ మనకి డెవలప్మెంట్ చాలా అవసరం. బికాజ్ వాళ్ళు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూసిండ్రు. ఇప్పుడు హైడ్రా తోటి హైడ్రామా జరుగుతున్న పాలన కూడా చూస్తున్నారు వాళ్ళు. సో ప్రజలే అంటున్నారు, నేనేం కొత్తగా అనట్లేదు, ప్రజలే అంటున్నారు మాకు కొత్తదనం కావాలి, మేము ఏదో మార్పు వస్తుంది, కాంగ్రెస్ రావాలి అని కోరుకున్నాం. కానీ ఇట్లా అయితే అనుకోలేదు, ఇంత మార్పు వస్తుందని మేము కూడా కోరుకోలేదు. ఇల్లు పోయే అంత మార్పు వస్తుందని మేము కూడా కోరుకోలేదు. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా పోయినాయా తెలిసిన వాళ్ళవి పోలేదు. అంటే మన కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళే చాలా పోయినాయి. ఇప్పుడు అల్వాల్ చెరువే కానివ్వండి, లేకపోతే కుకట్పల్లి చెరువే కానివ్వండి. నార్మల్గా అయితే మా ఇంటికి అంటే మీరు చూసుంటారో వినుంటారో, నార్మల్గా అయితే జనాలు ఆల్మోస్ట్ ఒక పొద్దున లేవగానే ఒక 200-300 పీపుల్ వస్తారు, 200-300 మంది వస్తారు. కానీ హైడ్రా కాగానే నాకు అర్థం కాలేదు. ఒకరోజు పొద్దున్నే చూసేవారికి 500-600 మంది ఉన్నారు. ఏమైంది ఇంట్లో ఇందరు ఉన్నారు అని చూస్తే అందరు పాపం లేచి డైరెక్ట్గా వచ్చేస్తూనే ఉన్నారు. మా ఇల్లులు పోతే అని బాధతోటి వాళ్ళు ఈరోజు సాటర్డే వచ్చింది, ఈరోజు సండే వచ్చింది, ఎప్పుడు వచ్చి కూల్ చేస్తారో తెలీదు అనే భయంతో బాధతోటి వాళ్ళు అట్లా లేసి వస్తుంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఏమైంది వీళ్ళు ఇట్లా వచ్చేసిండ్రు అని. మరి మీరు ఎందుకు ముక్త కంఠంతో మీరు ఎప్పుడు ఖండించి వినలేదు ఇంతవరకు? మామయ్య గారు ఖండిస్తున్నారు కదా, నాకు ఆ ప్లాట్ఫామ్ రాలేదు. మీరని కాదు, మీ పార్టీ నాయకులు కూడా. మామయ్య గారు ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. బట్ అదర్ లీడర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కు మాట్లాడుతున్న ఫీలింగ్ ఎందుకు కలిగింది అంటే ఫస్ట్ లో మంచి ప్రయత్నమే కానీ అట్లా చెప్పారు. సో అసలు ఒక ఇల్లు కూలగొట్టడం, ఇలా వెళ్ళి ఎంత ఇన్కన్వెన్షన్ అయితే మాత్రం కూలగొట్టడం అన్నది, అలా వెళ్ళి బుల్డోజర్ తీసుకుని వెళ్ళిపోవడం ఈజ్ నెవర్ హర్డ్ ఆఫ్. అదే సో ఫస్ట్ మీరు అన్నట్టు అదే ఫస్ట్ మంచిదే అనుకున్నారు, ఎన్కన్వెన్షన్ గులగొట్టినారు, పెద్ద వాళ్ళకి గులగొడుతున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని అనుకున్నారు. లేటర్ ఆన్ మా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చే వారికి అంటే అది ఎక్కువ టైం కూడా పట్టలేదు, నాకు తెలిసి 1-2 వీక్స్లోనే అయిపోయింది. ఎన్కన్వెన్షన్ నుండి ఇక్కడికి ఇల్లు కూలగొట్టే స్టేజ్కి వచ్చేవారు నాకు తెలిసి ఒక 1-2 వీక్స్లోనే అయిపోయింది, చాలా షార్ట్ టైంలోనే. సో అప్పుడు వచ్చినప్పుడు మామయ్య గారు టుక్ అ వెరీ బిగ్ స్టాండ్. లేదు ఇది జరగనియొద్దు, ఇది నా కాన్స్టిట్యుయెన్సీలో అయితే అసలుకే జరగనియొద్దు అని ధర్నాలు కూడా చేశారు, చెప్పారు ఇట్లా కాదు అని. అంటే నాకు తెలిసి తను చాలా గట్టి స్ట్రాంగ్ స్టాన్స్ తోటే ఉన్నారు, ఇప్పటికీ కూడా అలానే ఉన్నారు. సో ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో ఏం మారితే అంటే బీజేపీయే బెటర్ అమ్మో, బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు, బీజేపీ బెటర్ అని ప్రజలకు నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నారు క్షమిత మీరు? అంటే వాళ్ళే చూస్తున్నారు కదా నేను అన్నట్టు, అంటే వీళ్ళు కాదు వాళ్ళు కాదనే. బట్ ఐ హియర్ అంటే మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ కాంగ్రెస్ కంటే ఇదివరకే బీఆర్ఎస్ బెటర్ అనే ఫీలింగ్ రావట్లేదా? రావట్లేదు. అంటే నేను తిరిగినప్పుడు ఎలక్షన్స్ టైంలో నేను తిరిగినా కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో తిరిగినప్పుడు కూడా వాళ్ళకి బీజేపీ మీద ఒక నమ్మకం ఉంది, అంటే డెవలప్మెంట్ వైజ్ మీద ఒక నమ్మకం ఉంది. అంటే వీళ్ళు ఏం ముట్టి మాటలు చెప్పరు, చెప్పింది చేసి చూపిస్తారు అని. ఇప్పుడు మనం కాంగ్రెస్ చూస్తే వాళ్ళు గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఎలక్షన్స్ ముందే ఇచ్చారు, కానీ నిజంగా ఎన్ని అమలు చేసిండ్రు? చేయలేరు. సో అదే, కానీ బీజేపీ అట్లా కాదు, వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ వాళ్ళు పక్కా నెరవేరుస్తారు, వాళ్ళు డెవలప్మెంట్ వైజ్ ఫోకస్ చేసే ఉంటున్నారు ఈ పార్టీ అని జనాలకి ఆ నమ్మకం ఉంది. సో అది మనం జనాలలో తిరిగినప్పుడు అది నాకు తెలిసింది. సో అది నేనేది ఉట్టి చెప్పట్లేదు. సో జనాలలో తిరిగినప్పుడు వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం. మోడీ గారి నాయకత్వం 2014 నుంచి ఉంది కదా, సడన్ గా ఎట్లా మళ్ళీ తెరపైకి వస్తుంది అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ఆనెస్ట్లీ, బికాస్ మీరు అందులో నేను చదువుకున్న స్కూల్ మీరు చదువుకున్న స్కూల్ ఒకటే. అఫ్ కోర్స్ నాది జమానా అయింది, మీది మొన్ననే. కానీ నేనేమంటానంటే నాసర్ స్కూల్ అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ డిబేట్స్లో అయితే నంబర్ 1. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, వాట్ విల్ చేంజ్ సడన్లీ? అంటే వీళ్ళొద్దు కాబట్టి మరి బీజేపీ కనిపిస్తుంది అంటారా, లేక బీజేపీ తాలూకు ఏదైతే మనకి తెలంగాణ కోసం ప్లానింగ్ ఉందో, అజెండా ఉందో అది జనానికి అర్థమైంది అంటారా? బికాస్ అలా వస్తున్నట్టే వచ్చి కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్లో అక్కడ ఇక్కడ గెలిచినట్టే గెలిచి కొన్ని బై ఎలక్షన్స్ 2-3 గెలిచేసరికి అరే బీజేపీ వస్తుందిరో అన్నారు, మళ్ళీ చూస్తే గాయబ్. కానీ కంపేర్ చేసుకున్నట్టయితే మన ఓట్ షేర్ కూడా పెరిగింది, బీజేపీ ఓట్ షేర్. మీరు లాస్ట్ ఎలక్షన్స్ నుండి చూసుకుంటే మొన్న ఎలక్షన్స్ కి కూడా ఓట్ షేర్ పెరిగింది. సో జనాలలో కూడా ఆ అవగాహన వస్తుంది, మనకి రావాలి, ఒక కొత్తదనం కావాలి, మనకు ఒక కొత్త పార్టీ కావాలి, డెవలప్మెంట్ ఫోకస్డ్ పార్టీ కావాలి అని వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి సో I am hoping I hope there will be a change. Right. 2029 elections will be good. Yeah, it will be definitely significant and maybe who knows what happens before that. Kani. Yes. Anyway, so హుజరాబాద్ గురించి మాట్లాడదాం.
మధ్యలో ఎందుకు ఓడిపోయారు ఈటల రాజేందర్ గారు? కర్నూలుకి సావడానికి చాలా కారణాలు ఉన్నట్టు దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి. కానీ అంటే ఎందుకు అడిగానంటే ఎస్పెషలీ ఆయన ఒక స్ట్రాంగ్ హోల్డ్ లీడర్ అనుకున్నారు. సో అందరూ ఆల్మోస్ట్ అంటిల్ హీ వన్ అగైన్ తర్వాత బట్ ఏమైపోయిందంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఫస్ట్ వచ్చింది సింపతితో బై ఎలక్షన్లో గెలిచారా, జస్ట్ ఆయన్ని అన్యాయంగా తరిమేశారని చెప్పి, ఆయనకు లేదా అని చెప్పి, అది కూడా ఒక యువకుడి చేతిలో. అండ్ అక్కడ కూడా మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి బాగా ఫైర్ వర్క్స్ జరిగి పొలిటికల్ ఫ్రంట్లో విన్నాం. సో టెల్ మీ అబౌట్ దట్, ఏం జరిగింది క్షమిత? అదే లైక్ చెప్పినట్టు గెలవడానికి ఓడడానికి చాలా కారణాలు ఉంటాయి. అట్లా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మల్కాజ్గిరిలో అయితే గెలవలేరు కదా. సో జనాల అండ మాకు ఉంది, జనాల భరోసా మాకు ఉంది. సో ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఫీల్ అవుతానే ఉంటారు. హుజరాబాద్ జనాలు వచ్చి మేము అయ్యో ఎందుకన్నా వదులుకున్నాము, మాది తప్పైపోయింది అని వాళ్ళు కూడా అనుకుంటారు. బట్ ఇట్స్ ఓకే, ఏదేమైనా కానీ అంత మంచిగా అవుతుంది అంటారు. సో ఇప్పుడు మధ్యలో మీరే చిన్నపిల్ల, మీకంటే చాలా చిన్నపిల్ల అయిన కౌశిక్ రెడ్డి గారి కూతురు, చిన్న పాప, నేను స్కూల్కి వెళ్తే ఏంటి వెళ్ళకుంటే ఏంటి అని చెప్పి మిమ్మల్ని సవాల్ చేసింది. సో అంటే దూరం నుంచి చూస్తే చాలా చిన్న పిల్లలు మాట్లాడుకున్నట్టే అనిపించింది. సో హౌ డిడ్ యూ ఫీల్ ఆ టైంలో డైరెక్ట్ కామెంట్స్ చేయడం అన్నది? నేను మొత్తం వీడియో చూడలేదు, షార్ట్ క్లిప్స్ అట్లా చూపిస్తే చూశాను. మీరేమన్నా ఫీజు కడుతున్నారా అని అడిగింది పాప. అంటే మీరేమన్నా అన్నారా తన్ని? నేను అడిగింది 1000 కోట్ల గురించి, ఎందుకంటే జనాలు వచ్చి ఆ 1000 కోట్ల గురించి నన్ను అడుగుతున్నారు. అభివృద్ధి ఏది, హుజరాబాద్ ప్రజలు వచ్చి నన్ను అభివృద్ధి కనిపించట్లేదు మాకు, హుజరాబాద్ మేము ఒక నాయకుడిని ఎన్నుకున్నట్టు లేదు, అసలు అభివృద్ధి లేదు, మనిషి అవైలబుల్ ఉండరు అని జనాలు వచ్చి నాకు చెప్పడమే తప్ప నేను కూడా నిజంగా వాస్తవానికి ఎలక్షన్స్ అయినాక హుజరాబాద్ వెళ్ళలేదు. సో నాకు కూడా తెలియదు అక్కడ ఎట్లా అవుతుందో. సో జనాలు వచ్చి 1000 కోట్లు ఏది అని అడిగితే నేను ఆ 1000 కోట్ల గురించి అడిగినాను అంతే. ఎందుకంటే ఇంకా ఒకళ్ళ గురించి విమర్శించాలంటే అది మామయ్య గారికి, ఈటల రాజేందర్ గారికి ఆ తనం లేదు, నాకు కూడా రాలేదు లక్కీగా. సో విమర్శించే గుణం మాకు లేదు. కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఒక పని కోసము మేమైతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ నాయకుడు నిల్చోకపోయినా మామయ్య గారు గలం ఎత్తి మాట్లాడతారు దాని గురించి. అవును. సో అట్లానే నేను కూడా అదే 1000 కోట్ల గురించి అడిగినాను, అభివృద్ధి కోసమే అడిగారు తప్ప పర్సనల్ గా ఏమీ లేదు, నాకేమీ లేదు, నేను ఎప్పుడు కలవలేదు తనని. అదే కదా అదే దట్స్ వాట్, చిన్న పాప కాబట్టి తను స్కూల్ గోయింగ్. సో ఎనీవే అవన్నీ ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ గారికి రాబోతోందని వినికిడి. ఏమో తెలియదు, ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ ఇస్ అ కంట్రీ పార్టీ. సో వస్తుంది లేకపోతే లేదు. కానీ ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు చెప్పినారు ఒక బీసీ నాయకుడు సీఎం చేస్తాము అని. సో ఛాన్సెస్ అందరూ అదే చెప్పినారు, ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు కాలం మారచ్చు, మీ బీజేపీ ఇంకా కొంచెం సమర్థవంతంగా చెప్పింది నిలబెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. బట్ ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ జనరల్గానే అసలు బీజేపీకి ఒక స్ట్రాంగ్ స్టాండింగ్ దక్కించుకోలేకపోయింది క్షమిత మీ దృష్టిలో? ఇప్పుడు మనం చూసాం కదా ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కోయలేషన్ గవర్నమెంట్ అయినా కానీ బీజేపీ, టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వచ్చింది, గవర్నమెంట్లోనే ఉంది. సో 2029 ఎలక్షన్స్ కూడా ఐఎమ్ హోపింగ్ నేను అన్నట్టు ఇక్కడ బీజేపీకి బికాజ్ మార్పు వస్తుంది, ప్రజలు కోరుకుంటారని నేను అనుకుంటున్నాను.